హాయ్ అండి. అందరూ ఏం చేస్తున్నారు? ఏం టిఫిన్ తిన్నారు? నేనైతే ఇడ్లీ తయారు చేశానండి. ఇడ్లీలోకి మరియు లంచ్ బాక్స్‌కి రెండిటికి కలిసొచ్చే విధంగా మా ఇంట్లో అందరూ ఎంతో ఇష్టంగా తినే విధంగా అన్ని కూరగాయ ముక్కలు వేసి కమ్మని సాంబార్ తయారు చేశానండి. సూపర్‌గా ఉంటుంది. మునక్కాయ, వంకాయ, బెండకాయ, బీన్స్, క్యారెట్, ముల్లంగి అన్నీ కలిపి వేశాను. ఇందులో ఇంకా దోసకాయ వేసుకోవచ్చు, సొరకాయ కూడా వేసుకోవచ్చండి. చాలా రుచిగా ఉంటుంది. వంకాయలైతే అలాగనే కాయలు కాయలుగా వేశాను. ఇలా సాంబార్ తయారు చేసిన రోజు కావాలనే ఇడ్లీ చేస్తానండి. ఇడ్లీలోకి సూపర్‌గా ఉంటుంది. ఆల్రెడీ తయారీ విధానం మన శారదాస్ ఛానల్‌లోనే ఫుల్ వీడియో ఉంది. అవసరం అనుకుంటే చూడండి. మరి ఇందులోకి నంజుకునే దానికొచ్చి పెసరపప్పు, తోటకూర వేపుడు చేశానండి. ఇది కూడా అన్నంలో కలుపుకొని తినవచ్చు. లేదంటే సపరేట్‌గా కూడా పెట్టుకొని తినవచ్చు. పెరుగు ఎక్కువగా ఉందని ఈరోజు పెరుగు పచ్చడి కూడా తయారు చేశానండి. పోపు పెట్టుకొని పోపులో కొన్ని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లము, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసి అది పోపు అంతా చల్లారిన తర్వాత పెరుగు కలుపుకుంటే సూపర్‌గా ఉంటుంది. ఈరోజు పాపాయ ఎండాకాలంలో వేడి చేస్తుంది అని అనుకుంటారు. అలా ఏం లేదండి. చక్కగా ఈ పపాయ అనేది ఎండాకాలంలో కూడా తినవచ్చు. ఈరోజు స్నాక్స్ వచ్చి ఉడికించినటువంటి స్వీట్ కార్ను, యాపిలు. మీరేం వంట తయారు చేశారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.